ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసాను, వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. 117 జియో పైన కూడా వాళ్ళు థరో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత నేను కూర్చుంటే వచ్చి ఒక నెల పడుతుంది, 1 మంత్ పడుతున్నాము ఒక క్లారిటీ వచ్చింది. అవును అవును అవునండి, 100% వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా వచ్చింది ఇసుక ఇష్యూ. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెలాఖరు వరకు టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని రీచెస్ కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అడిగాం, కొన్ని రీచెస్ ఇంకా వరద నీరు వస్తుంది. అది క్లియర్ అయిన తర్వాత ఇంకా మేము ఇసుక తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. 2019లో ఏ ధరకైతే ఇసుక అమ్మామో +10-15% అదే ధరకి ఇసుక అమ్మాలనేది మా లక్ష్యం. అది మేము సాధించి తీరుతాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారి వ్యాఖ్యలు మీరు జస్ట్ ఇమేజ్ అంటున్నారు, ఇమేజ్ అంటున్నారు. బట్ ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది సార్, మీ నుంచి క్లారిటీ. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోవాలి. శాసనసభ్యులు విశాఖపట్నంకి వచ్చి శాసనసభ్యులు ఎంపీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ మేము కూడా పెద్ద కుటుంబమే. చిన్న డిసగ్రిమెంట్లు ఏమంటే మేము కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. దేర్ ఇస్ నో మ్యాటర్. అంతేగాని ఆ పార్టీ లాగా మేము రోడ్ల పైన ఎక్కి కొట్టుకోం కదా. నేను దానికి సమాధానం చెప్పి 3వసారి అడుగుతున్నావు, నేను అదే సమాధానం చెప్తున్నా. ఏంటమ్మా ఎవరు చెప్పారమ్మా? చాలా ఒక్క నిమిషం అమ్మా, ఆయన ఎక్కడ చెప్పలేదు. నంబర్ 1 సెకండ్ మేము చెక్ చేసుకున్నాం. నంబర్ 2 మేము కూడా కుటుంబం, చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నప్రాయాలు ఉండొచ్చు. ఒక రూమ్ లో కూర్చుని మేము మాట్లాడుకుని పరిష్కరిస్తాం. మీకెందుకు కంగారు బ్లూ మీడియా? నెక్స్ట్ వైజాగ్ రిలేటివ్ గా క్వశ్చన్ సార్. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆ రోడ్ బ్లాక్ చేస్తే మీరు ఓపెన్ చేయించారు, కానీ రుచికొండ ప్యాలెస్ చుట్టూ రింగ్ రోడ్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నిర్మాణమైనటువంటి రోడ్ ను కూడా వైసీపీ ప్రభుత్వంలో బ్లాక్ చేశారు. వేల సంఖ్యలో టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆ రోడ్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అది రింగ్ రోడ్ కాదు, అది కింద నుంచి పైకి వెళ్లే రోడ్డు. సో ఒక భాగం ఎటుగో, ఎందుకంటే ప్యాలెస్ కూడా కాపాడుకోవాలి. ఎవరంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్వంసం చేస్తే ఇబ్బంది కనుక ఆ ప్యాలెస్ ను కూడా కాపాడుకోవాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, జాగ్రత్త కాపలా కాదు. ఇటుపక్క రోడ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఇప్పటికీ ఎంపీ గారు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు. అది మేము డిస్కస్ చేసి ఓపెన్ చేస్తాం. అమ్మ ముందల మాకు వైస్ ఛాన్సలర్స్ నియమించాల్సిన అవసరం, దాని కమిటీ రావాలి. కమిటీ వచ్చిన వెంటనే వైస్ ఛాన్సలర్ నియమిస్తాం. దాని తర్వాత ఎందుకంటే గతంలో అనేక అవకతవకలు జరిగిన విశ్వవిద్యాలయాలు అన్ని మేము బయట పెడితే యాక్షన్ తీసుకుంటాం. తిరుపతిలో ఉందమ్మా ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తిరుపతిలో ఐఐటీ ఉంది. ఐఐటీ ఆపరేషనల్ అండి తిరుపతిలో ఆపరేషనల్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఒక కొలిక్ వచ్చాము. 2 క్యాండిడేట్స్ దాదాపు 2కి క్యాండిడేట్స్ దాదాపు ఖరారని త్వరలోనే ప్రకటించబోతున్నాం. ఇంకా పార్టీ పరంగా ఎన్డీఏ పరంగా నిర్ణయం తీసుకోలేదు. ఇసుక విధానంపై మొన్న బొత్స గారు మాట్లాడుతూ సరిగ్గా మైండ్ తో ఆలోచించకపోవడం వల్లే కూటమి ప్రభుత్వం ప్రతి పథకం అమలు చేయడానికి 4 నెలలు కనీస టైం తీసుకుంటుంది అన్నారు. మీరు ఇప్పుడు అన్నారు కాసే చెట్టుకే రాళ్ళు కాబట్టి. అమ్మా ఒక మాట అడుగుతానమ్మా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి? సంపూర్ణ మద్యపాన నిషేధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బొత్స గారు చెప్పారు. ఎందుకైతే హామీ నిలబెట్టలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు హామీ నిలబెట్టలా? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాం, వారం 10 రోజులు అన్నట్టున్నారు. చిటక్ కూడా వేసారు. ఏమైంది అది హామీ? నోటుకొచ్చి మాట్లాడతాం కరెక్ట్ కాదు, అది నోటుకొచ్చి వాళ్ళు మాట్లాడతాం కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నావు స్వామి. ఎక్కడున్నావు నువ్వు స్వామి? ఎక్కడున్నావు స్వామి? ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం, కేసు కట్టాం. ప్రతి పిల్లోడికి ఏమైందో మేము చూసాం. ప్రభుత్వం కానీ కరెక్ట్ సమయంలో ఇంటర్వ్యూ అవ్వకుండా ఉంటే ఇంకా చాలా మంది చనిపోయారు స్వామి. మేము తీసుకెళ్లి కేజీ మన హాస్పిటల్లో పెట్టాం, చాలా జాగ్రత్త తీసుకుని మళ్ళీ తిరిగి ఇంట్లో డ్రాప్ చేసాం. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి అండగా నిలబడడానికి ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేసింది. నేను వెళ్తానమ్మా, నేను 1 by 1 అన్నిటికి వెళ్తాను, దాంట్లో డౌట్ లేదు. ఐల్ గో సిస్టమేటిక్. అది పోలీస్ పరంగా వాళ్ళకి ట్రెండింగ్ ఉన్నాయి. అవునమ్మా. టీఐడిఏ సరెండర్స్ అదే విధంగా ఫిట్మెంట్ అని చాలా పెండెన్సీలో ఉన్నాయమ్మా. గతంలో చూస్తే గత ప్రభుత్వం చేతకాని తర్వాత దాదాపు 8,000 కోట్లు
8,000 crores పెండెంట్స్ ఉన్నాము. సో అది కూడా బాబు గారు ఒక కార్యాచరణ పెట్టుకున్నారు. ఒక పద్ధతి ఒకేసారి 8,000 కోట్లు ఎవరు తీర్చలేదు, సిస్టమేటిక్ గా చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. విశాఖపట్నం హైకోర్టు బెంచ్ డిమాండ్, ఎందుకంటే ఇప్పుడే లాయర్లు అడుగుతున్నారు. అంటే ఫస్ట్ టైం నేను వినింది అయితే అది ఫస్ట్ టైం అమ్మా. కర్నూలుకి అయితే మేము గతంలోనే హామీ ఇచ్చా, పాదయాత్ర హామీ ఇచ్చా. దాని త్వరలోనే అది ఫైల్ కూడా మూవ్ అవుతుంది. హైకోర్టు బెంచ్ కర్నూలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. విశాఖపట్నం నన్ను మొదటిసారి అడిగారు, నన్ను అయితే మొదటిసారి అడిగారు. సో ఈ రోజు అడిగారు, దాన్ని నేను స్పందించాను. 2 early. ఇప్పుడు మీ రెడ్ బుక్ వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ రెడ్ బుక్ వల్ల కేవలం ఆడపిల్లలపైన కానీ పోలీస్ వ్యవస్థగా పూర్తిగా చెడిపోయింది ఈ రెడ్ బుక్ వల్ల. లోకేష్ ఆడపిల్లలు ఏంటండి అసలు? ఆడపిల్లలకి రెడ్ బుక్ ఏం సంబంధం అండి నేను అడుగుతున్నా? అంటే రెడ్ బుక్ అది కాదండి, ఆడపిల్లలకి రెడ్ బుక్ ఏం సంబంధం అండి? ఇప్పుడు నేను ఒక్క నిమిషం నేనేమంటానంటే, గతంలో వైకాపా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దిశ చట్టం అని తీసుకొచ్చింది. అసలు చట్టమే లేదు, ఒకరికి ఏమో మీరు శిక్ష పడలేదు దాని కింద. మళ్ళీ ఏం ఆడుతున్నారు వాళ్ళు? ఏ అర్థం ఆడతారండి? నేను రెడ్ బుక్ లో ఏం చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పా. నా స్పీచ్ చూడండి, దాదాపు 90 బహిరంగ సభలు అదే చెప్పా, ఇంక్లూడింగ్ ముగింపు సభలో. దాంట్లో తప్పు లేదా? చట్టపరంగా నేను యాక్షన్ తీసుకుంటా అంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బుక్ చూస్తే భయపడుతున్నారు? సూటిగా ఆయన ప్రశ్న సమాధానం చెప్పానండి, ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం బట్టి మేము తిరుగుతున్నాం అండి. అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు చేస్తున్నాం మేము జియో 1 లో అలాంటి పనికిమాల జియోలు మేము తీసుకురావట్లా. అరే ఆ రోజు నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను తెలిసి జియో 1 తీసుకొచ్చారు, కోర్టు కొట్టేసింది ఆ జియోని, గుర్తుపెట్టుకోండి. గతంలో ఇన్ఫాక్ట్ అడ్వకేట్స్ పైన ప్రజల తరపున గానీ తెలుగుదేశం పార్టీ తరపున ఎవరిని వాదించే అడ్వకేట్లు బయటకు వస్తే కొట్టిన రోజులు మర్చిపోయారా మీడియా మిత్రులు? ఆ రోజు కొట్టారు. సో అవన్నీ మేము యాక్షన్ తీసుకోవాలి కదా, వీ విల్ టేక్ యాక్షన్.